హలో గైస్, ఈ సెషన్లో మనం AWS కోర్స్ నేర్చుకోవడానికి కావాల్సిన మన ప్రీ రిక్విసైట్స్ ఏమిటో తెలుసుకుందాం. సో మేజర్ ప్రీ రిక్విసైట్స్ వచ్చేసి మనకి AWS నేర్చుకోవాలంటే మనకు అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఇనిషియల్గా అయితే మనం ఫ్రీ టైర్ అకౌంట్ అనేది అవైలబుల్గా ఉంది. సో 1 year వరకు ఈ అకౌంట్ ఫ్రీ అంటే మనం సర్వీసెస్ మనం ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ అకౌంట్ ద్వారా. లైక్ వర్చువల్ మిషన్స్ను, స్టోరేజ్ సర్వీసెస్ను, డేటాబేస్ కానీ అండ్ మన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ కానీ మన డేటా సెంటర్స్ మన ఓన్ ప్రైవేట్ నెట్వర్క్ సెట్ చేసుకోవడం గురించి ఈ కొన్ని సర్వీసెస్ లిమిటెడ్ సర్వీసెస్ మనం ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ మేజర్ మస్ట్ అండ్ షుడ్గా ఏంటి అంటే ఏ కంప్యూటర్ ల్యాప్టాప్ అయితే SSH టర్మినల్ మస్ట్ అండ్ షుడ్గా SSH టర్మినల్ అనేది ఉండాలి. ఇన్ కేస్ మ్యాక్ ఆర్ లైనక్స్ యూజర్స్ అయితే ఆటోమేటిక్గా మనకు టర్మినల్ అవైలబుల్ ఉంటుంది. కాకపోతే విండోస్ యూజర్స్కి ప్రాబ్లం ఏంటి అంటే టర్మినల్ ఉండదు కాబట్టి, సో విండోస్ యూజర్స్ పట్టి అయినా ఆర్ గిట్ టర్మినల్ అన్న ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది. సో విండోస్ యూజర్స్ వచ్చి పట్టి కేజీ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆర్ విండోస్ గిట్ టర్మినల్ అయినా సరే ఏదైనా సరే ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ సో ఇక్కడ మనం ఎలా వెబ్సైట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూస్తే ఫ్రీ టైర్ అకౌంట్ అమెజాన్ aws.amazon.com/free. సో ఇది ఏంటంటే ఈ క్రియేట్ ఫ్రీ అకౌంట్. సో ఈ స్టెప్స్ ఉంటాయి, కొన్ని స్టెప్స్ అంటే మెయిల్ ఐడి ఇవ్వడం, మొబైల్ నెంబర్ ఇవ్వడం, లాస్ట్కి ఏంటంటే డెబిట్ కార్డ్ నుంచి ₹2 పే చేయాలన్నమాట. సో ₹2 ఎందుకు పే చేయాలంటే అథెంటికేషన్ అంటే వెరిఫికేషన్ పర్పస్ ₹2 ఆటోమేటిక్ కట్ చేసుకుని మళ్ళీ క్రెడిట్ అయిపోతాయి ₹2. డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు. మై బెస్ట్ సజెషన్ డెబిట్ కార్డ్ యూజ్ చేయండి, ఎందుకంటే ఇన్ కేస్ ప్రాబ్లం క్రియేట్ అయినా ఆటోమేటిక్గా డబ్బులు కట్ కాకుండా ఉండడానికి. సో ఇంకా టర్మినల్ వచ్చేసి SSH టర్మినల్. సో గిట్ టర్మినల్ అనమాట. సో గిట్ వచ్చేసి విండోస్ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది, విండోస్ గిట్ టర్మినల్. సో ఇవి మేజర్ మస్ట్ అండ్ షుడ్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనమాట, అకౌంట్ అండ్ పర్టీ కిచెన్. అండ్ ఇక్కడ ఏంటంటే సర్టిఫికేషన్స్ అనమాట. సో సర్టిఫికేషన్స్ వచ్చి నేను ప్రీవియస్ సెషన్లో అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసోసియేట్ లెవెల్ టైర్ ఉంటుంది, ప్రొఫెషనల్ లెవెల్ టైర్ ఉంటుంది, స్పెషాలిటీ టైర్ ఉంటుంది అనమాట. అసోసియేట్ లెవెల్ టైర్ అంటే ఏంటంటే 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు అంటిల్ అప్పటి వరకు ఈ అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ పనిచేస్తుంది అనమాట. ప్రొఫెషనల్ లెవెల్ వచ్చేసరికి 5-6 years వాళ్ళ గురించి ఈ సర్టిఫికేషన్స్ అనమాట. సో ఏంటంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవలపర్ అసోసియేటివ్, సిస్ఆప్స్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే హూ ఈస్ డిజైన్ అంటే ఆర్కిటెక్ట్స్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డిజైన్ చేయడం గురించి ఆర్కిటెక్ట్స్ వాడతారు. అంటే వర్చువల్ మిషన్స్ సెటప్ చేయడం కానీ, ఆటో స్కేలింగ్ సెటప్ చేయడము, అండ్ ఎస్టిలర్ బకెట్స్ క్రియేట్ స్టోర్ చేయడం. సో ఇవన్నీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద వస్తాయి అనమాట. అండ్ డెవలపర్ అసోసియేటివ్ ఏంటంటే డెవలపర్ అసోసియేటివ్ కింద ఏమొస్తాయి అంటే ద డెవలపర్స్ రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే ఒక డెవలపర్ కావాల్సిన టూల్స్ మొత్తం డెవలపర్ అసోసియేట్ దాంట్లో వర్క్ అవుతాయి. అంటే గిట్ హబ్ కానీ, గిట్ కమిట్ కానీ, కోడ్ కమిట్, కోడ్ లాంటి కొన్ని డెవలపర్స్ సంబంధించిన ఓన్లీ స్పెసిఫిక్ టూల్స్ అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ కావాల్సిన స్పెసిఫిక్ లెవెల్స్ సంబంధించిన సర్వీసెస్ అన్ని ఈ సర్టిఫికేషన్ లెవెల్లో కవర్ అయిపోతాయి. సిస్ఆప్స్ అంటే ఏంటంటే సిస్టమ్ ఆపరేషన్స్ అన్నమాట. ఓన్లీ ఆపరేషన్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ వరకు మాత్రం ఈ సర్టిఫికేట్ ఇందులో పనిచేస్తాయి అన్నమాట. యూ కెన్ డౌన్లోడ్ పట్టి ఫ్రమ్ ద patti.org సైట్ నుంచి. సో సైట్ సర్టిఫికేట్ వచ్చేసి సిస్ఆప్స్లో వచ్చేసి ఏంటంటే సిస్టమ్ ఆపరేషన్స్ అన్నమాట. ఓన్లీ ఫర్ ఆపరేషన్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్లు వస్తాయి అన్నమాట. సో అండ్ ఇంకా ప్రొఫెషనల్ లెవెల్ వచ్చేసరికి ఏంటంటే సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ లెవెల్ అనమాట, అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. సో ఇన్ కేస్ మనం అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ క్లియర్ చేసుకుంటేనే ఈ ప్రొఫెషనల్ లెవెల్ సర్టిఫికేట్ మాత్రం క్లియర్ అవుతుంది, అంటే ఎలిజిబుల్ అనమాట ఈ సర్టిఫికేషన్. అడ్వాన్స్ ఆర్కిటెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ కోర్సులో కవర్ అయిపోతుంది. అండ్ డెవాప్స్ వచ్చేసరికి డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ అనమాట. ఇక్కడ డెవలపర్ అసోసియేటివ్, సిస్ఆప్స్ అసోసియేటివ్ కలిపితేనే డెవాప్స్ ప్రొఫెషనల్ అనమాట. సో ఏదైనా ఒక సర్టిఫికేషన్ మనం క్లియర్ చేస్తేనే డెవాప్స్ ప్రొఫెషనల్కి ఎలిజిబుల్ మనం. సో ఇదంటే చాలా ప్రొఫెషనల్ లెవెల్ అనమాట. అండ్ స్పెషాలిటీ టియర్కి వచ్చేసరికి ఏంటంటే సెక్యూరిటీ స్పెషాలిటీ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, బిగ్ డేటా స్పెషాలిటీ, అడ్వాన్స్డ్ నెట్వర్క్ స్పెషాలిటీ అనమాట. సో ఒక్కొక్కటి ఒక సెక్యూరిటీ సంబంధించింది, డేటాబేస్ సంబంధించింది, బిగ్ డేటా అంటే బిగ్ డేటాబేస్ సంబంధించింది, అడ్వాన్స్ నెట్వర్క్ అనమాట. సో ఏంటంటే ఈ సర్టిఫికేట్ సంబంధించిన బ్లూ ప్రింట్ మొత్తం మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. సో ఇది మనకు బిఫోర్ మనం కోర్స్ స్టార్ట్ చేసుకోవడానికన్నా ముందు మనకు తెలియవలసిన మేజర్ ఇన్ఫర్మేషన్ అనమాట, అకౌంట్ సర్టిఫికేషన్స్ అనమాట. సో ఐఎమ్ ఆల్మోస్ట్ నేను ఏంటంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సంబంధించిన ఆల్మోస్ట్ బేసిక్స్ మొత్తం కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ సెషన్లో మనం డీప్ డౌన్ టాపిక్ వెళ్ళిపోదాం.